వరంగల్ నగరంలోని రద్దీ ప్రాంతమైన జేపీఎన్ రోడ్డులో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుకుంది. స్థానిక దత్తాత్రేయ ఫర్నిచర్ షాప్లో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎండాకాలం తీవ్రతకు తోడు లోపల ఉన్న కలప, సోఫా సెట్లు తదితర సామాగ్రితో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు 50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నగరంలోని రద్దీ ప్రాంతమైన జేపీఎన్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, వరంగల్లోనే అతి రద్దీ ప్రాంతమైనటువంటి జేపీఎన్ రోడ్డులో ఒకసారిగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే దత్తాత్రేయ ఫర్నిచర్ షాప్లో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఇక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా భయాందోళనకు గురైనట్లు విజువల్స్లో అర్థమవుతోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? చూసినట్టయితే వరంగల్లో ఏదైతే అతి ఎక్కువ రద్దీ ప్రాంతమైన జేపీఎన్ రోడ్డు అంటే వరంగల్ పోచమైన నుంచి చౌరస్తా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ పోయే దారి ఉంటుందో ఇక్కడ ఉన్న దత్తాత్రేయ ఫర్నిచర్ షాప్ చాలా అతి పెద్దదైన ఫర్నిచర్ షాప్. ఇప్పుడు ముఖ్యంగా చూసినట్టు ఇప్పుడు ఇది ఏంటంటే మనకి ఇప్పుడు ఇది ఎండాకాలం కావడంతో ఎండాకాలం ఈ పరుపులు కానీ కూలర్లు కానీ ఏసీలు కానీ ఎక్కువగా స్టాక్ పెట్టాడు. సుమారుగా 50 లక్షల స్టాక్ పెట్టిన ఈ శ్రీనివాస్ ఒక్కసారిగా గంట క్రితం ఏదైతే షార్ట్ సర్క్యూట్ అదే రోజు ఎంత రోజు ఒక్కసారిగా మంటలు చదవడంతో షాప్ లో పనిచేసే 8 మంది వర్కర్లు లేకున్నారు. వర్కర్లు ఓనర్లు అందరూ ఒక్కసారిగా బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఏదైతే ఫైర్ సిబ్బందికి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో లోకల్ గా ఉన్న వరంగల్ మట్టవాడ ప్రాంతానికి చెందిన ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్లు రావడం జరిగింది. 3 ఫైర్ ఇంజన్లు వచ్చి ఇప్పటివరకు అయితే ఉన్న మంటలను అయితే ఆర్పేశారు. అంచనా ప్రకారం అయితే సుమారుగా 50 లక్షల ఫర్నిచర్ దగ్ధమైంది అని చెప్పేసి శ్రీనివాస్ అంటున్నాడు. ఎంత అన్నది మొత్తం క్లియర్ గా తెలియలేదు. రైట్ కృష్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.